హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు డే 11 ఆఫ్ 30 డేస్ ఛాలెంజ్. ముందుగా పైకి వచ్చేసి వాకింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నా. వీడియో లాస్ట్లో మీకోసం ఒక క్వశ్చన్ ఉంది. ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నిజంగా రోజులు ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయో అర్థం కావట్లేదు. అప్పుడే 11వ రోజు వచ్చిందంటే నమ్మలేకపోతున్నా. ఎవ్రీడే పైకి వాకింగ్కి వెళ్తా కదా, మోస్ట్లీ పెద్దవాళ్ళు ఏజ్డ్ పర్సన్స్ మాత్రమే ఎక్కువ కనిపిస్తారు. ఆ ఏజ్లో కూడా వాళ్ళ డెడికేషన్ చేస్తుంటే చాలా బాగా ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. ఈ 30 డేస్ ఛాలెంజ్ చేయడానికి కూడా అదొక రీజన్. చాలామంది 30 డేస్, 90 డేస్, 100 డేస్ ఛాలెంజెస్ చేస్తుంటారు కదా. నార్మల్గా కొంచెం వెయిట్ లాస్ అయ్యి బక్కగా అవుతాం కదా. ఛాలెంజ్కి ముందు కొన్ని షర్ట్లు, టీ షర్ట్లు మనకు టైట్ అవుతూ ఉంటాయి. కానీ ఈ వర్కౌట్ ఛాలెంజ్ మొత్తం అయిపోయాక కొంచెం వెయిట్ తగ్గి, ఫ్యాట్ తగ్గి, ఆ టైట్ అయిన టీ షర్ట్లు కరెక్ట్ సైజులు వస్తాయి. అప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ మాత్రం మామూలుగా ఉండదు. చాలా హ్యాపీగా ఉంటుంది. ఇది కదా అచీవ్మెంట్ అనిపిస్తుంది. మీకు కూడా అదే ఫీలింగ్ అనిపిస్తే కామెంట్ చేయండి. సో మన దగ్గర ఉన్న 2 కేజీ అండ్ 4 కేజీ డంబుల్స్తో బైసెప్, ట్రైసెప్, చెస్ట్, షోల్డర్, బ్యాక్ వర్కౌట్ అయితే కంప్లీట్ చేసుకున్నా. ఈ 2 కేజీ 4 కేజీ డంబుల్స్తోనే నేను చాలా అలసిపోతున్నా. ఒక్కొక్కటి 10 కేజీలు, 15 కేజీలు, 20 కేజీలు లేపుతారు. ఎట్లా లేపుతారో, ఎట్లా స్ట్రెంత్ వస్తుందో నాకు అర్థం కాదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫాలో చేస్తారని ఆశిస్తున్నాను. ఇట్లు మీ చింటూ. డన్ విత్ డే 11. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.